ఏ తమ్ముడు ఏంటండి ఇది ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి? మీ అందరి కోసమే స్టేజీ ప్రోగ్రాం పెట్టాం. మీరు ఇక్కడే ఉండి విజలేస్తేనే మేము అక్కడ డ్యాన్సులు వేస్తాం. మీరు లేకపోతే మేము లేము. ఏ తమ్ముడు ఆగు, ఏ తమ్ముడు డ్రామా ఏంటండి ఇది? ఇలా వెళ్ళిపోతారా అండి? పద్ధతి కాదు. డ్యాన్స్ వేస్తాం, ఖచ్చితంగా చూసి క్లాప్స్ కొట్టాలి. ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి. హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఏ తమ్ముడు చందు నాతో సెల్ఫీ దిగుతావా? ఇటు పక్కకు రా, దిగుతావా? మీరంతా మనుషులేనా? నేను ప్రశ్నిస్తున్నా, ఓటేరా. మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించకపోతే నేను పిఎం కాలేను. ట్రంప్తో కూడా మాట్లాడాను కదా, ఏమంటారండి మీరు? అందరికీ నమస్కారం. ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నో చరిత్ర సినిమాలు అయితేమి, అటు పొలిటికల్ సినిమాలు అయితేమి, ఈ విధంగా అదొక చరిత్ర. నాన్నగారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలలో ఇది ఒక చరిత్ర. ఉపకప్పున ఒక పోలికి నుండు చూడ చూడ రుచుల జార వేరయ్య, పురుషులందు పురుషుల వేరయ్య, విశ్వదా ఎందుకు నవ్వుతావు? ఎందుకు నవ్వుతావు? యశోదా రామ వినరు వేమ, అంతేకా? ఇంకో డైలాగ్ కూడా చెప్తా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏం వస్తావా? చూస్తావా? ఏ రఘు రెడ్డి, నేను ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ అబ్బ నిజంగా నేను రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది మొలతాడైతే రారా రా. కాఫాలి కఫాలి అఖండ జోల ప్రజోల కరణాదుర్మిష్టిని మచ్చ మస్కిష్కా భక్షిణి దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మార్తపయాని హర్చనంద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గంట బేరడ పక్షులు చెప్పి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడు, అమరుడైపోయాడు. ఏం పలకవేం? ఇదే మాదిరిగా హవ్వ చాచులు ఏమయ్యారో, వాళ్ళ ప్రేమానురాగాలు ఏమయ్యాయో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో, వాళ్ళకు చూపిన అభిమానం ఏమైందో తెలియట్లేదు. ఖచ్చితంగా ప్రజలకేం కావాలో ఆలోచించి చేశాం. మళ్ళీ ముందుకు వస్తాం. జనానికి ఏం కావాలో తెలుసుకొని ఈసారి 100% పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ఇదే మాదిరిగా గెలిచినటువంటి టీడీపీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు విశేషం తెలియజేస్తూ ఉన్నాం. ముందుకెళ్తూ ఉంటాం. గెలుపు ఓటమిలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఏది కూడా మనం పట్టించుకోకూడదు. చేస్తాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలతో మమేకంగా ఉంటూనే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. వెళ్ళొస్తా. నేను ఇప్పుడే చెప్తున్నా, పబ్లిక్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. కావాలంటే వెళ్ళి చూసుకో. ఇలా మాట్లాడితే ఎవరు భయపడేది లేదు. మా పతాపం ఏదో చూపిస్తాం. వెళ్ళొచ్చానక్క, వెళ్ళొచ్చా చెల్లి, వెళ్ళొచ్చా. ఒరే ఒరే, ఎందుకురా ఇలా ఉన్నా, ఎందుకురా ఇలా ఉన్నా? ఇది నీ ఊర్రా, మీ అమ్మ మీ నాన్న వీళ్ళందరినీ వదిలేసి నువ్వు పొట్టుకుంటి కోసం ఎక్కడికో వెళ్ళి బతుకుతానంటున్నావే. వీళ్ళు రేపు చచ్చిపోతే ఎవరికి రా నువ్వు సంపాదించి పెట్టేది? రే రే విన్రా విన్రా రే. హనుమంతుడు అడుక్కు తింటే గర్కబంతుడు గీక్కు తిన్నాడని ఏంటో నీ నచ్చ? ఒక్కరిని చంపారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నేను మొనార్కిని నన్నెవడు మోసం చేయలేడు రోయ్. జాట్రా రోయ్, స్వప్న సంక్రాంతి ముగ్గ అయితే అందులో నేను గొబ్బెమ్మడ్రా. కాంగ్రెస్ వచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండెని తొక్కుతావురా.
చంపేస్తాను రోయ్. నేను మొనార్కిని, నన్ను ఎవడు మోసం చేయలేడు. ఏమంటివి మానవ జాతి నీచమా? వైతరు వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రాలు సైతం మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నార్యమనే సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మల్ని అవహేళన చూటాయా? ఎంత అవివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు, నరుడు అదముడు అన్న కించభావాన్ని కుక్కట వేల సైతంతో పగలించి వేసదా? ముక్కులేని ముక్కుడి దేవతలు, దిక్కులేని అష్టదిక్పాలకులు, మనుగునిచ్చే పంచపుత్రులు సైతం జై హో నరుడా అనేసించే విధముగా ఈ సింహాసనను అధిష్ఠించదా? అబ్బో నీ అబ్బా చెడుగుడు, అబ్బో అయ్యో డుగు. ఆ హిట్లర్ గాడు మళ్ళీ వస్తాడు, కొట్టిన చోడు కొట్టకుండా కొడతాడు. అబ్బా చూస్తుంటే కొచ్చరా కొడుకులో ఉన్నావు కదరా. నటుడు అవ్వడానికి ఇది మన ఇండస్ట్రీ ఎట్లాంటిదంటే పసిఫిక్ మహాసముద్రంలో గుండు సూదేసి ఎతికినట్టు. ఆ గుండు సూది కనపడదు, ఇక్కడ అవకాశం కనపడదు. అక్కడ అది కనపడదు, ఇక్కడ ఇది కనపడదు. ఆ గుండు సూది దొరికినోడికి ఇక్కడ రారాజు. ఆ గుండు సూది అంటే ఏంటి? ఆపర్చునిటీ. ఆ గుండు సూది అక్కడ నీళ్ళలో దొరుకుతుంది. అది గుండు సూది దొరుకుతుందా? ఎక్కడ అవకాశాలు దొరుకుతాయా? ఎక్కడ చూసుకున్నా ఎక్కడో దగ్గర నీరు పారడం వేరు, నీటికి అడ్డు కట్టేయడం వేరు. పారే నీళ్ళు పోతూ ఉంటాయి, నువ్వు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసావంటే 4 బళ్ళు మట్టేసావనుకో కతక్కన ఆగిపోద్ది. ఆగినప్పుడు ఆ నీటిని మనం వేరే విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు. అలాగే ఆపర్చునిటీ కూడా నువ్వు ఏదో ఒక వీడియో యాంకరింగ్ చేస్తూ అటు చేస్తూ ఇటు చేస్తూ వెళ్తా ఉన్నావు, ఓకే డన్, అది సర్వే అవ్వడానికి పోతూ ఉంటుంది. కానీ నువ్వేంటి తెలియడానికి ఒక ఆపర్చునిటీ కావాలి. 4 యాంకరింగ్ చేసినా 100 యాంకరింగ్ చేసినా ఓకే, మీడియాలో కనిపిస్తూ ఉంటారు, ఓకే బాగుంటుంది. కానీ చందు అంటే ఇది అనేది కావాలి కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా. ఇప్పుడు నన్ను సునీల్ అన్న, అరే ఆయన ఇది చేశాడరా, నువ్వేంటి అని మనం ప్రశ్నించుకోవాలి. ఆ దారిలో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో పట్టుకోగలగాలి. అప్పుడే సక్సెస్ గ్యారంటీ ఉంటుంది. ఏది పోయేది లేదు, ఎవరు కొట్టేది లేదు, బెదిరించేది లేదు, ఏది లేదు. నిజానికి ఏంటంటే మనల్ని బెదిరించేది కొట్టేది కూడా ఎవరంటే ఈ సాయంత్రానికి అమ్మా నాన్నను కొట్టి 500 రూపాయలు పెరుక్కొని మందు షాపుకి వెళ్ళి 150 రూపాయల బ్రాండ్ తీసుకొని తాగి వాళ్ళే 1000 రూపాయల బ్రాండ్ తాగే వాళ్ళు ఎవరు కూడా మనం తాకరు. మనల్ని అంటే ఎవరైనా టార్గెట్ చేసేది కానీ, ఎవరైనా కొట్టేది కానీ, ఎవరినైనా 500 రూపాయలు ముందు తాగేవాళ్ళే మన చుట్టుపక్కల ఉన్నవాడు. అంతే. నిన్ను నమ్మించి మోసం చేసేది ఎవరో కాదు, నీ స్నేహితుడే కానీ, లేకపోతే నీ గురించి అందరూ తెలిసిన వాళ్ళే. ఎవడో ఏం చేయడు. నమ్మితేనే కదా మోసం చేస్తాం అంటారు. అది మోసం చేయడం కూడా కళ. పూర్తిగా నమ్మించడం అనేది మామూలు విషయం. 64 కళలు అదొక కళ అన్న, అదో పెద్ద కళ. అసలు నిజానికి మీకు విషయం చెప్పాలి, అసలు మనం నటులు అనుకుంటున్నాం, మనల్ని మోసం చేసేవాళ్ళు నిజమైన నటులు. వాళ్ళు భారతదేశం మొత్తం ఉన్నారు. సో మొత్తం మీద మొన్న 2024 ఎలక్షన్స్ గొప్ప నటులు జనాలేనా? ఎవరో నిజాన్ని చెప్పనా, రాజకీయ నాయకులు అందరూ కలిసి జనాన్ని మోసం చేస్తున్నారు అనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే రాజకీయ నాయకులు అంతా ఎరుపప్పలు. జనాలు వాళ్ళకి ఏం కావాలో బాగా తెలుసు. అవును, వాళ్ళకి ఏం కావాలో బాగా తెలుసు. జనాలు ఎరుపప్పులు కాదు ఎప్పుడు.